హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అండ్ ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమ్లా వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆమ్లాలో మనకి డైలీ డైట్ లో మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. మన బ్యాడ్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి అనమాట. దీనివల్ల మనకి చాలా వెయిట్ లాస్ అవుతాం మంచిగా కూడా డైలీ లైఫ్ లో ఇలా తీసుకోవడం వల్ల. దీనివల్ల చాలా యూసెస్ ఉన్నాయి. ఒకసారి మీకు ఏమైనా కుదిరితే కానీ గూగుల్లో కానీ ఆమ్లా గురించి మంచిగా అయితే రీసెర్చ్ అయితే చేయండి. ఇది ఒక మ్యాజికల్ జ్యూస్ లా అయితే మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఆమ్లాన్ అయితే చాప్ చేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం సీడ్ అయితే మధ్యలో ఒక సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ రిమూవ్ చేసేసామంటే కొంచెం రఫ్గా చాప్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఎలా నచ్చితే అలా అయితే చాప్ చేసేసుకున్నామంటే ఇంకా దాంట్లో ఈ ఆమ్లా వల్ల మనకి మంచి విటమిన్ సి ఉంటుంది కదా ఇందులో. అండ్ ఇక్కడ నేను దాంట్లో కరివేపాకు కూడా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. ఒట్టి ఆమ్లాగా జ్యూస్లా తీసుకోకుండా దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసామంటే మంచిగా బాగుంటుంది అనమాట. దాంట్లో నేను కొంచెం జీలకర్ర కూడా అయితే యాడ్ చేశాను. మన స్కిన్కి చాలా మంచిది, మన ఫేస్కి కూడా మంచిది. ఈ రెండు కాంబినేషన్ హెయిర్కి కూడా చాలా మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది. మన స్కిన్ అయితే పింపుల్స్ ఉన్నా ఎసిన్ ఉన్నా మంచిగా అయితే బాగా అయితే తగ్గుతుంది అనమాట. ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్లా అయితే వర్కౌట్ అవుద్ది. దీంట్లో హై విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా మంచిగా ఒక మ్యాజికల్ డ్రింక్లా అయితే ఉంటుంది అనమాట. కొంచెం పుల్లగా ఉంటుంది. మీకు కావాలంటే హనీ అలా అయితే మిక్స్ చేసుకోవచ్చు. అయితే నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఇది ముందర రోజు నైట్ అనమాట. ఇవన్నీ కూడా అయితే నానపెట్టుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇవి ఫాక్స్టైల్ మిల్లెట్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఒక గ్లాస్లో హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవి నైట్ నానపెట్టేసుకున్నామంటే మార్నింగ్ గ్రైండ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు. కప్లో అయితే పెసలు అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ పెసలు తీసుకున్నాను అనమాట. హాఫ్ కప్కి 1 కప్ ఆఫ్ పెసలు అయితే తీసుకొని రాత్రంతా కూడా నానపెట్టేసుకొని మార్నింగ్ అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అండ్ దీంట్లో మనం మిల్లెట్స్ అండ్ కొంచెం పెసలు ఇవన్నీ కూడా నానపెట్టినవన్నీ వేసేసుకొని ఒక కట్ట పాలాకు ఉంటుంది కదా, ఆ పాలాకు కూడా అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క అండ్ కొంచెం జీలకర్ర అండ్ 2 పచ్చిమిరపకాయలు, ఒక 4 మిరియాలు ఇవన్నీ కూడా అయితే వేసేసి అండ్ వాటర్ వేసుకొని నీట్గా మంచిగా దోశ బ్యాటర్లా అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇలా అయితే నేనైతే గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇన్స్టెంట్గా అయితే దోశలు అయితే వేసేసేయచ్చు. దీన్ని ఏం ఫర్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇదైతే మనం రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకున్నామంటే ఒక 3 days వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అసలు మిల్లెట్స్లా అయితే అసలు వేరే దోశలాగా అలా అయితే ఏమీ ఉండదు. మనం పెసల దోశ ఎలా తింటున్నామో ఇంకా పాలాకు ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసాం కదా, చాలా బాగుంటుంది. దీనిపైన అయితే నేను కొంచెం క్యారెట్ అయితే యాడ్ చేశాను అనమాట. అవి కూడా కొంచెం ఆ స్టీమ్ అవ్వడం వల్ల ఆ దోశ పైన చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఆ దోశ కూడా. దీంట్లో మీరు పల్లీ చట్నీ ఆర్ అల్లం చట్నీ ఏదో ఒక చట్నీతో అయితే తినచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను బీరకాయ అండ్ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అయితే నీట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. సగం టైం అయితే కటింగ్కే పోద్ది కదా. అండ్ ఇలా అయితే అన్నీ కూడా అయితే నీట్గా చాప్ చేసేసుకున్నాను అనమాట. కారప్పొడి కంటే కూడా పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను, కారప్పొడి కూడా వాడతాను. అండ్ పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీతో వేస్తాను అనమాట, కారం తక్కువ వేసి. అండ్ ఇక్కడైతే నేను 3 పప్పులు ఉంటాయి కదా, ఆరెంజ్ కలర్ పప్పు, పెసరపప్పు అండ్ కందిపప్పు, ఈ 3 కూడా కలిపి అయితే తీసుకుంటున్నాను. ఇవి మనకి మిక్స్ చేసినవి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతున్నారు కదా. అండ్ ఇవి ఒక క్వాంటిటీలో తీసేసుకొని ఇంకా మంచిగా అయితే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ పప్పులు కలిపి తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనివల్ల మంచి ఇలా కాంబినేషన్లో తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా, మంచి ప్రోటీన్గా కూడా మనకైతే మంచిగా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అయితే నేను ఒక హాఫ్ బీరకాయ అయితే ఉండింది, అదైతే వేసేసుకుంటున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ పప్పులో అయితే చింతపండు అలాంటివి అయితే ఏం యాడ్ చేయట్లేదు. చింతపండు యాడ్ చేయడం వల్ల కూడా డైజెషన్ ఇష్యూస్కి కానీ గ్యాస్కి కానీ అట్లా ప్రాబ్లం అవుతుంది కదా. అండ్ నేనైతే అసలు టేస్ట్ కూడా అయితే చింతపండు యాడ్ చేయకపోయినా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. అది మీరు కూడా ట్రై చేయండి అండ్ కింద కమెంట్స్లో నాకు కూడా చెప్పండి. అండ్ ఇక్కడైతే దాంట్లోకి సైడ్ కాంబినేషన్గా
దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా అనమాట. కొన్ని ఏంటంటే అందులో కొంచెం పచ్చిగా ఉన్నాయి, కొన్ని పండిపోయి ఉన్నాయి. ఇంకా సర్లే అని చెప్పి చేసేస్తున్నాను. అండ్ కొంచెం దాంట్లో పసుపు, ఉప్పు, కారం అండ్ మూత పెట్టేసామంటే కొంచెం ఫ్రై అయిపోద్ది కదా, మంచిగా కుక్ అయిపోద్ది. అండ్ ప్లేట్ అయితే ఇలా రెడీ అయితే చేసుకున్నాను. సలాడ్స్ అండ్ కొంచెం బీట్రూట్లో కొంచెం పెరుగు అయితే పెట్టుకున్నాను అనమాట. నేను అదైతే కొంతమంది చూసి ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు. బీట్రూట్ మిక్స్ చేశాను పెరుగులో. ఇలా దాంట్లో రైస్ మిక్స్ చేసుకొని తిన్నా ఎంత స్వీట్గా ఉంటుందో ఆ పెరుగు. యాక్చువల్గా నేను యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను అనంటే, నా జాబ్ నేను క్విట్ చేశాను అనమాట. నేను అనంతపూర్ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తూ ఉంటాను హైబ్రిడ్ మోడ్లో. వీక్లీ 2 days ఆఫ్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. నేను అనంతపూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఒక 2 days పీజీలో ఉండి మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ నేను అనంతపూర్కి బ్యాక్ వచ్చి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని. సో ఎలాగో వీకెండ్ నాది ఏంటంటే షిఫ్ట్ మెథడ్ అనమాట. 9 to 5 జాబ్ అయితే కాదు, నాది రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. నాది రీసెంట్ ప్రాజెక్ట్ ఎలాగంటే 3 months ఒకే షిఫ్ట్ ఉంటుంది అనమాట. 3 months మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 2:30 వరకు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చి 2:30 to 10:30 వరకు. సారీ, ఆఫ్టర్నూన్ 1:30 to 10:30 వరకు. మార్నింగ్ నైట్ షిఫ్ట్ అయితే 9:30 to 6:30 వరకు. సో షిఫ్ట్స్ 9 to 5 అంటే ఎవరో ఒకరిని ఇంట్లో బేబీ కేర్ ని పెట్టుకోనో లేకపోతే హెల్పర్ ని పెట్టుకోనో ఎవరో ఎలా ఒక టైం మేనేజ్ చేయొచ్చు. ఎవ్రీ మంత్ ఒకటే ఫేస్ లో ఉండదు కాబట్టి రొటేషనల్ షిఫ్ట్, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఎలా అంటే వర్క్ అనేది చాలా హెక్టిక్ ఉంటుంది అనమాట. అసలు కూర్చుంటే అసలు లేలేము. యాక్చువల్ గా ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్ అసలు కూర్చున్నానంటే అసలు వాటర్ తాగేదానికి ఉండదు. ఒక్కొక్కసారి లంచ్ కూడా అయితే నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఒక 4:30కో 5కో 6కో అలా అయితే చేస్తా అనమాట. సో చాలా కష్టమైపోయేది. ఎవ్రీ టైం ట్రావెల్ హైబ్రిడ్ మోడ్లో ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి పీజీలో ఉండి అక్కడ అడ్జస్ట్ అవ్వడము, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్ చేసి ఎవ్రీ వీక్ స్లీప్ డిస్టర్బెన్స్ అయిపోయేది, హెల్త్ ఇష్యూస్ వచ్చేసేవి. కష్టంగా అనిపించింది అనమాట. ఇంకా వేదికను కూడా అయితే ఈ టైంలో నేను మా అత్తమ్మ వాళ్ళ దగ్గర పెట్టయితే ఉన్నాను. చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని. మెటర్నిటీ లీవ్ తర్వాత ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి దాని తర్వాత కొత్త ప్రాజెక్ట్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం. కొత్త మెంబర్ కదా, ప్రాజెక్ట్లో మంచిగా గుడ్గా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడము చాలా స్ట్రెస్గా అనిపించింది అనమాట. మంచిగా వర్క్ చేయాలి, గుడ్ నేమ్ తెచ్చుకోవాలి అనే డెడికేటెడ్గా వర్క్ చేయాలి అని అనుకోవడంలో చాలా ఇక్కడ నుంచి అలిసిపోయి వెళ్ళడము చాలా స్ట్రెస్గా అయితే ఫీల్ అయ్యాను. సో నేను ఇంకా క్విట్ చేసేద్దాం జాబ్ అలా అయితే అనుకున్నా అనమాట. సో నేను యూట్యూబ్ అనేది కొంచెం నాకు ఇంట్రెస్ట్. సో నేను ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఎడిటింగ్ కానీ అట్లాంటివన్నీ కూడా అయితే గుడ్గా అయితే చేయగలను. ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే నేను రాస్మా ఇవన్నీ కూడా అయితే కొంచెం కచ్చా పచ్చాగా పలుకుగా అయితే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. రాస్మా, కిడ్నీ బీన్స్, వైట్ చెన్నా, ఇంకా ఆ పప్పులన్నీ కూడా అయితే ఇలా కచ్చా పచ్చాగా అంటే మరీ మెత్తగా కాకుండా ఊరికనే పలుకుగా అలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ ఊరికనే బైండింగ్ కోసం అనమాట. దీంట్లో కొంచెం శనగపిండి అయితే యాడ్ చేశాను. అండ్ దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం 1 స్పూన్ కారం, పసుపు, కొంచెం ఏమైనా ఉంటాయి కదా మన దగ్గర హోమ్మేడ్ మసాలా, అవి యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా మంచిగా అయితే దీన్ని మిక్స్ చేసేసుకోవడమే అనమాట. మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అట్లా అయితే బాల్స్లో అయితే చేసుకోవచ్చు. మీకు కొంచెం కన్సిస్టెన్సీ మంచిగా బాల్స్లా అవుతుంది అని అనుకుంటే నార్మల్గానే ఇలా కట్లెట్లా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను వీటితో కట్లెట్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు నార్మల్ రొటీన్గా కాకుండా ఇలా కూడా అయితే మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. డిఫరెంట్గా రోజుకి డిఫరెంట్గా ఉంటాం అనమాట. బయట ఫుడ్కి మనం త్వరగా ఇదవ్వకుండా. సో ఇక్కడైతే నేను పాన్ పైన జస్ట్ కొంచెం 1 స్పూన్ ఆఫ్ ఆ పాన్కి మరీ అంటుకోకుండా ఆయిల్ అయితే వేసాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి దీంట్లో అయితే మంచిగా ఒక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇలా కొంచెం గోల్డెన్ క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా అయితే నార్మల్ ఒక గోల్డిష్ షేడ్లోనే ఉంటాయి కాబట్టి మనకు అంతగా అయితే కనిపించట్లేదు. సో మంచిగా టేస్టీగా అయితే ఉంటాయి. దీంట్లోకి అయితే నేను ఇంట్లోనే రెడ్ సాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ అదైతేనే కెచప్స్ ఇవన్నీ కూడా అయితే దాంట్లో ఏం యాడ్ చేస్తారో తెలియదు కాబట్టి మోస్ట్లీ నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఒక 2 times అయితే చేసున్నా అనమాట. నాకు బాగా నచ్చింది కెచప్. దీంట్లో టమాటోస్ ఉడకపెట్టుకొని స్కిన్ తీసేసాను అనమాట. వేడి నీళ్ళల్లో ఒక 10 minutes అలా అయితే ఎండు పచ్చిమిర్చి కూడా అయితే నానపెట్టుకున్నాను. దాంట్లో ఒక వెల్లుల్లి
ఉల్లి కూడా అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే బ్లెండ్ చేసేసుకోవడమే. టమాటాతోనే మంచిగా అయితే బ్లెండ్ అయిపోతుంది అనమాట. దీంట్లోకి నేను హనీ అయితే యాడ్ చేసుకున్నాను ఆ స్వీట్నెస్ కోసం. టేస్టీగా అయితే ఉన్నదనమాట. మనం డీప్ ఫ్రై అలా చేసుకోకుండా ఇలా టిక్కీస్లా చేసుకున్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.